అనిపిస్తుంది రాష్ట్రంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక్కసారిగా హుటాహుటిని అరెస్టుల పర్వాలు అన్నీ కూడా మొదలయ్యాయి. గతంలో సిట్టు విచారణ చేసి వదిలేసింది ఏదైతే ఉందో ఎంతవరకు దీంట్లో నిజ నిర్ధారాలు తేలుతాయి అంటారు? పారదర్శకంగా ఉంటుందా, లేకపోతే ఏదో ప్రభుత్వాలు మారినప్పుడు జనరల్గా జరిగే కక్షపూరిత చర్యలే అంటారా? ఇదేం కక్షపూరిత చర్యలేం కాదండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కక్షపూరిత చర్యలు చేయడు. ఇంతకు ముందే చెప్పారు, గవర్నమెంట్ రాకముందే చెప్పారు, ఇది ప్రతిదీ కూడా గవర్నమెంట్ సేల్ చేస్తుందని చెప్పి ప్రైవేట్ వాళ్ళ కాంట్రాక్ట్ లేకుండా గవర్నమెంట్ అమ్మకాలని పెట్టి ఈ ఫోన్పే ఎలాంటి సదుపాయాలు లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకొని ఆ కోట్ల రూపాయల్లో క్యాష్ సాయంత్రానికి ఏ ఖజానాలో చెల్లించారనేది వివరణ లేకుండా క్యాష్ రూపాన చేశారు ఆ డీలింగు. అది వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే కన్సర్న్ మంత్రి కానీ దీని అందరికీ బాధ్యత వహించాలి. ఎన్నిసార్లు ఎంతమంది కస్టమర్లు కూడా మీరు ఫోన్పే కానీ ఇలాంటి సౌకర్యం ఇవ్వండి, మేము పోయి మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుంటే వాడు 20 రూపాయలు తీసుకుంటున్నాడు, మేము దాగే 200 కోసం మళ్ళీ 20 రూపాయలు వాళ్ళకి కట్టాలి, టైం దాటితేనో మీరు మళ్ళీ బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, మళ్ళీనేమో మంచి మందు ఇవ్వట్లేదు, బ్రాండెడ్ మందు ఇవ్వట్లేదు. ఇవి ప్రపంచవ్యాప్తంగా కొంత మందు అమ్ముతున్నారు, ఆ మందులో అలాంటి బ్రాండ్లు ఏపీలో లేకుండా చేశారు. ఏదన్నా మంచి మందు కావాలంటే హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాతావరణం అదే గత ప్రభుత్వంలోనే ఉంది. ఇది కక్షతో చేశారని అనడానికి అవన్నీ ఉన్నాయి కదా, ఆధారాలు ఉన్నాయి కదా. ఎలాంటి పారదర్శకత వాళ్ళు చూపించలేదు. ఇవి వచ్చినాక ఈ కొన్ని ఆరోపణలు బయటపడి కసిరెడ్డి రాజు కానీ ఇంకొక ఇళ్ళు కానీ కన్సర్న్డ్ మినిస్టర్ని కూడా విచారణకు పిలిచారండి. ఆయన తర్వాత వస్తానన్నాడు. విజయసాయిరెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పారు, ఇదంతా వాళ్ళు మాట్లాడుకొని ముడుపులు తీసుకున్నారండి అని. విజయసాయిరెడ్డి గారిని కూడా రమ్మన్నారు. ఆయన కూడా అనారోగ్య కారణాల వల్ల రాలేక నేను తర్వాత వస్తానని అన్నాడు. ఈ కేసు ఇంతటితో పోదండి. దీని మీద కేంద్రం కూడా దృష్టి సారిస్తుంది. ఈ హవాలా బిజినెస్ ఎక్కువ జరిగిందని తెలుస్తుంది. బంగారం మాకు క్యాష్ వద్దు, బంగారం తీసుకుంటామని బంగారం నిల్వలు డిస్టిలరీ ఓనర్ల దగ్గర నుంచి తీసుకున్నట్టు రుజువులు ఉన్నాయండి. ఇదంతా కనుక కేంద్రం కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవడో 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు, వాడు విదేశాల నుంచి వచ్చిందని పేటీఎం లాంటి కంపెనీలను కూడా బ్యాన్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒకప్పుడు పేటీఎం కంపెనీకి లైసెన్స్ రద్దు చేశారు, మళ్ళీ రిస్టోర్ చేసుకోవడానికి వాళ్ళు ఫైన్లు కట్టి ఇచ్చేశారు. ఇలాగా ఎవడో కస్టమర్ చేసిన దానికి సంస్థని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు పలానా ఇంత ట్రాన్స్ఫర్ చేశారు, ఈ దేశానికి వెళ్ళిన ఈ డబ్బులు ఇలాగా హవాలా డబ్బులు వాడారు, లేకపోతే బంగారం వాడారు, ఇలాంటివన్నీ కూడా దొరికినప్పుడు కేంద్రం ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ దానికి సపరేట్ అధికారాలు ఉన్నాయండి. ఆ అధికారాలు ఉన్న కంపెనీ అది ఆర్బీఐ కొంత వేచి చూసే ధోరణి ఉండకూడదండి. వాళ్ళు ఇమీడియట్గా కొన్ని అమౌంట్లని బ్యాన్ చేసేసి అది అరెస్టులు చేసి వాళ్ళ కేంద్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే రాబోయే ఇలాంటి స్కామ్లు జరగకుండా ఉంటాయని నేను చెప్తున్నానండి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఉంది కాబట్టి చిత్తూరుకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఆయన ఎదుర్కోలేక ఈ అరెస్టులు అంటున్నారో, లేకపోతే జగన్ టార్గెట్గా ఈ అరెస్టులు జరుగుతున్నాయి అంటే మాజీ ముఖ్యమంత్రి గారి టైంలో జరిగింది కాబట్టి అంటున్నారు కదా, రెడ్ బుక్ ఎఫెక్ట్ ఏనంటారా ఇదంతా కూడా? అదేం లేదండి. మాజీ ముఖ్యమంత్రి అంతా నేరపూరితమైన వ్యవహారాలు ఉన్నాయి. ఇంతకుముందు 40,000 కోట్లు వచ్చి అవినీతి చేశారని ఛార్జ్ షీట్లు దాఖలా చేసి 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న భారతదేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. ఈ అధికారంలోకి వచ్చినాక నాకు కోర్టుకు రావడానికి కుదరదు, నాకు దాదాపు 70 లక్షలు 80 లక్షలు అవుతుంది, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయటం లేదని పిటిషన్లు వేసుకుంటూ తాత్కాలికంగా లబ్ధి పొందాడండి. అయితే చూసుకున్నట్లయితే ఏమంటున్నారంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే అరెస్టు పర్వం చూశారో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం, ఇవి ఎఫెక్టులతోనే ఇప్పుడు ఇది కక్షపూరిత చర్యగా భావిస్తున్నారు. నిజంగా పారదర్శకత్వంగా ఉందా, లేకపోతే ఇదంతా ఒక అభూత కల్పనేనంటారా? స్కిల్ డెవలప్మెంట్ కేసు కావాలని పెట్టారండి. అది అసలు కేసే కాదు. స్కిల్ డెవలప్మెంట్ చేయకపోతే డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు
మీరు ఒక కాంట్రాక్ట్ ఇస్తారండి, ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయకపోతే డబ్బులు ఇస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే బయట వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ విఐటి ఉందండి, గూగుల్ వాళ్ళది పెట్టారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలా కాదంటారండి దాన్ని? మాయం చేసేది కాదుగా, సర్టిఫికేట్లు ఇచ్చారుగా, పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారుగా, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండబట్టే అప్పుడు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి. సరే, ఇది స్కిల్ డెవలప్మెంట్ ట్రాష్, మరి మీరు వచ్చిన కాడి నుంచి ఏమైనా చేశారా? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఒక పక్క కామ్గా ఉన్న పాత కేడర్ని వీళ్ళు రెచ్చగొట్టి ప్రజల్లోకి సింపతి గెయిన్ చేయడానికి ఈ అంశాలన్నీ తోడ్పడే విధానంగా ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ టయానికి బీజేపీ ఏ స్టాండ్ తీసుకున్నా, ఒకవేళ జమిలీకి ముందు వెళ్ళినా కానీ వాళ్ళు ఎంపీ సీట్లకి ఎక్కువ అడిగినా ఈ వ్యవహారాల్లో వాళ్ళు కలవడానికి ఒక ఆస్కారం ఉంటుందా అంటున్నారు. మళ్ళీ ఎందుకంటే ఏమండి, ఎవరు కలిసినా నిజాయితీగా ఉన్న నాయకుడికి నిజాయితీగా ఓట్లేస్తారండి. అది మోడీని ఇప్పుడు 2 సార్లు గెలిపించారు, ఇచ్చేశారు అని అంటే మూడోసారి కూడా గెలిచే అవకాశం ఉంది. దానికి తోడు ఏంటంటే డెవలప్మెంట్ కానొస్తుంది దేశంలో, అవినీతి తక్కువగా ఉంది. అవినీతి లేదంటలేదు, అవినీతి కింద స్థాయిలో బాగా తగ్గింది అని వచ్చేసి పై స్థాయిలో ఇక ఈ డబ్బులు పెట్టుకున్నాడు, ఎలాగో వాడు డబ్బులకు ఆ అమౌంట్కి పెట్టుబడికి తగ్గట్టు తింటాడు అనుకోండి, అది వేరే విషయం. 4 రోజుల రిమాండ్, ఆగస్టు 1న విచారణ అంటున్నారు. ఇన్ కేసు పెద్ద లాయర్లు గంటకి 20-30 లక్షలు తీసుకునే లాయర్లు లాంటి వాళ్ళు వచ్చి బెయిల్కి అప్లై చేసి మూవ్ చేస్తారా? ఈ 14 రోజుల రిమాండ్ అనంతరం ఆగస్టు 1కే విచారణ అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? అంటే క్వాష్ పిటిషన్స్, ఇంటరిమ్ బెయిల్స్ అని ఇట్లాంటివి ఉంటాయి కదా, దానికి ఏమైనా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి అంటారా? బెయిల్ ఏంటంటే బెయిల్ రావచ్చు, దానికి ఏమైనా బెయిల్ ఏమైనా అబ్జెక్షనబుల్ కాదు. కానీ వీళ్ళు చేసిన తప్పు అనేది దాగట్లేదుగా. ఇప్పుడు సాక్షి పేపర్లో రాశారు, ఇలా ఏమని రాశారు, ఇదంతా అభూత్ కల్పన, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అన్నారు. స్క్రిప్ట్కు రాయటానికి కూడా ఆధారాలు ఉండాలిగా, ఆధారాలు లేకుండా అల్లలేరుగా, సోర్సెస్ ఉండాలిగా, సోర్సెస్ అన్ని దొరికినాయిగా. దానికి కాలేదని ఏ నాయకుడైనా స్టేజ్ మీదకి వచ్చి అది అంతా ఇదని, లేకపోతే అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అన్యాయంగా జైల్లో వేశారని కానీ, గోవిందప్ప కానీ, కసిరెడ్డి కానీ వీళ్ళు ఎవరో కూడా పబ్లిక్లో స్టేట్మెంట్ ఇవ్వలేదుగా. జరిగింది, మేము వాళ్ళ దగ్గర తీసుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. ఏ స్క్రిప్ట్ అయితే మరి వాళ్ళు చెప్పరుగా, మీరు ఆధారాలు చూపించండి అని అంటారు కదండి, ఆధారాలు దొరికినాయిగా. 3,500 కోట్లు ఖజానా లెక్కలోకి రాకపోవడం, డెన్నులు పెట్టారంటాం, అక్కడ మెయింటైన్ చేయడం, దాంట్లో ఆధారాలు దొరికాయి, వీళ్ళు అప్పట్లో అత్యుత్సాహంతో దిగిన ఫోటోలు ఉన్నాయి, ఏదో చెప్తున్నారు. ఈ ఫోన్లు మళ్ళీ డ్యామేజ్ చేసిన రికవరీ చేశారు డేటా అంటున్నారు. సిట్ అనేది సాధారణమైన విషయం కాదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందం కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా తీసుకుందని అనుకోవాలంటారా ఈసారి? ఈ అంశంలో ఏంటది మళ్ళీ ఒకసారి అంటే రికవరీ చేసే విధానంలో ఈ సాక్ష్యాలన్నీ కూడా, ఈ ఫోన్లు పగలగొట్టినా కానీ మళ్ళీ డేటా రికవరీ చేశారనే వార్తలు వస్తున్నాయి. వీళ్ళే దిగారు, డెన్నుల్లో డబ్బులు పెట్టినప్పుడు ఫోటోలు దిగి వీడియోలు దిగి పంపించడం అంటున్నారు కదా. ఓ బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు ట్రాన్స్ఫర్ వెళ్ళొద్దండి, అదే ట్రాన్స్ఫర్ నెట్లో ఉంటుంది కదండి. బ్యాంకు ట్రాన్సాక్షన్ అయితే చెరిపోవు కదండి. ఈ బ్యాంకు బంగారం అంటున్నారు. ఇలాంటి ఆధారాలు కొన్ని ఫిజికల్గా ఆన్లైన్ రికార్డు కానీ కొన్ని దొరకవు, కొన్ని దొరకచ్చు. అన్నీ దొరుకుతాయని ఎవడో అంత ఫ్రాంక్గా మనం ఇది ఇవ్వం. 100% చేస్తే 50%, 30% దొరికినా శిక్షార్హమేగా. అది ఎలా ఉండబోతుంది సార్ తదుపరి, ఎలా ఉంటుంది? ఈ సంబంధించి అరకొరగానే ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వస్తుందా? ఏముందండి, ఇప్పుడు ఇది వచ్చేసి 100 నేరాలు చేసి 1 నేరంలో చిక్కినా జైలు శిక్ష పడవచ్చు. 100 నేరాలు చేసి 101 దాంట్లో కూడా తప్పించుకోవచ్చు. అది వచ్చేసి దీనికి న్యాయశాస్త్రానికి, భారతీయ న్యాయ వ్యవస్థకి ఒక సవాల్లాగా మారాడు జగన్మోహన్ రెడ్డి. అది